గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభక ఇవన్నీ వాస్తవంగా చెప్పగలం. ఇప్పుడు మీరు ప్రశ్న ఎప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్ తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్ గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగిన ప్రతిదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డే కారణం అంటూ ఆయనకి ముడిపెట్టి వార్తలు ప్రసారం చేసే పనిలో ఉన్నారు కూటమి పార్టీ నేతలు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఒక లాడర్ బ్లాస్ట్ అయి చనిపోయినటువంటి 9 మంది వారికి సంబంధించి వారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి కూటమి పార్టీ నేతలు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు, ఇంకా ఇతర టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే సాధారణంగా ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ వాతావరణం అంతా కూడా కొద్దిగా ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. నష్టపోయినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఉద్రేకంలో ఉంటారు. అటువంటప్పుడు సంయమనం పాటించి అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా సముదాయించి వారి పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడితే ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా మన కూటమి పార్టీ నేతలంతా కూడా అసహనానికి లోనైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి లోపాలపై ప్రశ్నించడం, అక్కడ జరుగుతున్నటువంటి నాసిరకం ఉత్పత్తిపై అక్కడ జరుగుతున్నటువంటి అంశాలపై వాళ్ళు ప్రశ్నించడంతో ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారా అన్నటువంటి వార్తలు అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా అలాగే మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ విశాఖపట్నానికి సంబంధించి ఉక్కు కర్మాగారాన్ని, ఈ స్టీల్ ప్లాంట్ని గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ టైంలో నేను ఎక్కడ కూర్చోవటం వల్ల ప్రైవేటీకరణ ఆగింది. నేను అప్పుడు కేంద్ర హోంమంత్రితో మాట్లాడి నేను అది ప్రైవేటీకరణ అడ్డుకున్నాను, లేకపోతే ఎప్పుడూ అమ్మేసేది రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో అని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మీ కార్మికులందరినీ కూడా నాతో పాటు ఢిల్లీకి రమ్మంటే మీరు రాలేదు, మీరు రాజకీయాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారన్నట్టుగా వారిపై అసహనం వ్యక్తం చేయటం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ అమ్మేసేంత హక్కు ఉందా? ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రయత్నం చేశారంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రయత్నం చేశారు. 2021 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ అంశంపై పునఃపరిశీలించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాయటం జరిగింది. అలాగే ఆ టైంలో కూడా కొన్ని అంశాలను కూడా ఆయన జోడించి సూచనలు చేస్తూ లేఖ రాశారు. తర్వాత మళ్ళీ మార్చి 2021లో మరొక లేఖ రాశారు. 2 సార్లు లేఖ రాయటం జరిగింది. దాన్ని ఉత్పత్తిని పరీక్షించి మళ్ళీ లాభాల్లో తీసుకొచ్చే అంశాలపై కార్మిక నాయకులను తీసుకొచ్చి నేను మీతో వచ్చి మాట్లాడతాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని కోరుతూ మార్చి 2021లో ఒకసారి మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాయటం జరిగింది. ఎంతకు స్పందన రాకపోవడంతో అదే 2021 మే నెలలో అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ దాన్ని కుదరదు అని చెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు, దాన్ని ఆమోదించారు. ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అనుకూలంగా పనిచేసి ఇదంతా ఆన్ ది రికార్డ్ ఈ చెప్పే అంశాలన్నీ కూడా. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. కానీ ఈ మధ్యలో అధికారంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఓ పక్కన ఈయనకు సపోర్ట్గా అంటే జనసేన పార్టీని పూర్తిగా సపోర్ట్ ఇచ్చే 2014లో ఎలక్షన్కి వెళ్ళారు. అప్పుడు ఈయన కూటమి పార్టీకి సపోర్ట్గా నిలిచారు. ఆ సమయంలో కూడా రాష్ట్రంలో ఏదైనా ఒక సంఘటన జరిగినా లేకపోతే ప్రత్యేక హోదా అంశాల గురించైనా ప్రతిపక్షం ఏం చేస్తుంది అని చెప్పి ప్రశ్నించారు తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన పాపాను పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే మరి ఎందుకనో ఆయనకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కావచ్చు, ఆయన ద్వేషం అయితే కనబడుతూనే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అంశానికి వచ్చేటప్పటికి అక్కడ పరామర్శించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు కూడా లోకేష్ గారు మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేయడం, అంటే ఈ స్టీల్ ప్లాంట్ మేమే కాపాడామన్నట్టుగా అని చెప్తే అందువల్ల 8 మంది చనిపోయారు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఒక కార్మిక నాయకుడు మాట్లాడటం. అలాగే మరో కార్మిక నాయకుడు మాట్లాడాడు, మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అంటే చనిపోయారా అని అడిగితే ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలే దీనికి మాట్లాడి ప్రశ్నించాలి తప్ప మీకేం సంబంధం అని అర్థం వచ్చే రీతిలో ఒక విధంగా ప్రశ్న ఆ విధంగానే కనబడుతుంది. ఇలాగ పలు అంశాలపై
పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఒక మీడియాకి ఇచ్చినటువంటి మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్టీల్ ప్లాంట్ నాయకుడైనటువంటి వరసాల శ్రీనివాసరావు అని ఆయన చెప్తున్నారు, నాసి రకం ముడి సరుకు ఉత్పత్తి దీనికి పూర్తిగా యాజమాన్యమే బాధ్యత వహించాలి. కాదు 2 నెలల పరిధిలోనే 15-16 సార్లు ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పినా సరే పట్టించుకోలేదు. అయితే దీనికి ఉన్నటువంటి మ్యాన్ పవర్ను కూడా తగ్గించేశారు. 2024 ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారు దీనిపై హామీ ఇచ్చారు. గత 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా స్టీల్ ప్లాంట్ అంశంలో వేలు పెట్టలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే 4 సార్లు రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పటికీ కూడా ఈ అంశాలు దీంట్లో ఉన్నటువంటి లోపాలను పట్టించుకోలేదన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అదే సందర్భంగా రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వారు 18,000 నుంచి 18,500 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే అవి వాళ్ళని తగ్గించేశారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ 8,600కు వచ్చేశారు. అలాగే కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి 25,000 మంది వరకు ఉన్న వాళ్ళు 12,000కు పడిపోయారు. కొంతమంది ఈ పని ఒత్తిడి తట్టుకోలేక 4,000 మంది పని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కాంట్రాక్ట్గా బేసిస్లో పనిచేస్తున్న వాళ్ళని 6,000 మందిని తీసివేశారు. తక్కువ వేతనాలకు వస్తున్నారని చెప్పి బీహార్ నుంచి యూపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనికి పెట్టుకున్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా నాసి రకమైనటువంటి ముడి సరుకు ఉత్పత్తి చేస్తున్నారు. 2 నెలల కాలంలోనే అది త్రో అయింది. లాడీలు 15 సార్లు త్రో అయింది, కన్నం పడిపోయింది. అయినా సరే ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించినా సరే ఈరోజు యాజమాన్యం పట్టించుకోకపోవటం, కేవలం దానికి సంబంధించినటువంటి నాణ్యతా లోపాలు అలాగే నిర్వహణలో ఉన్నటువంటి లోపాల వల్ల ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అంటూ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ పరిస్థితులన్నింటినీ చూస్తుంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద కాదు, ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. గత 2 ఏళ్లుగా ఇక్కడ కూటమి పార్టీ నేతలు అధికారంలో ఉంటున్నారు. మరొక మాట ఆయన వరసాల శ్రీనివాస గారు చెప్పారు, ఈ స్టీల్ ప్లాంట్ నుంచి ఏదైనా ప్రమాదం జరిగితే విషవాయువులు వెలువడేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషవాయువులు కానీ వెలువడితే గాజు వరకు ఉన్నటువంటి ప్రజలు కూడా చనిపోతారు. కాబట్టి ఈ విషయంలో నిర్వహణ లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా క్రమబద్ధీకరించాలి అన్నట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కార్మిక నాయకులు టార్గెటెడ్గా మీ వల్లే ఇటువంటి గతంలో మీరు ఎవరు పట్టించుకోలేదు, మా మాట వినలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, మీ కుటుంబాల్లో ఎవరన్నా చనిపోయారని చెప్పి లోకేష్ గారు అడగటం, ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంటే ఎక్కడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ నష్టపోయినటువంటి కుటుంబాలు వాళ్ళు పూర్తిగా డెడ్ బాడీస్ కూడా ఎవరెవరియో DNA టెస్ట్ చేస్తేనే కానీ కనిపెట్టలేని పరిస్థితులు ఉన్నారు. అటువంటప్పుడు ఆ కుటుంబాలు ఎంత బాధలో ఉంటారో, వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకునేటప్పుడు ప్రశాంతంగా వినవలసినటువంటి నేతలే కొద్దిగా అసహనం వ్యక్తం చేయటం అన్నది సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో ఇవి వాస్తవంగా చెప్పగలను. ఇప్పుడు మీరు ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్ తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్ గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాను.